హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. అమ్మాలూరు వచ్చాం కదా! సమ్మర్ హాలిడేస్‌కి అందరం కలిసామండి. అందరం కలిసి 'పెద్ది' మూవీకి వెళ్దాం అనుకున్నాము. అందరూ రెడీ అయిపోయి మా అయ్యోళ్ళ ఇంటికెళ్ళిపోయారు. నేను కూడా రెడీ అయిపోయానండి. అగో తమ్ముడు గురించి వెయిట్ చేస్తున్నాము. ఈ తమ్ముడొస్తే వెళ్ళిపోదామని రెడీగా ఉన్నాం. ఇదిగోండి తమ్ముడు కూడా వచ్చేసాడు. మా అయ్యోళ్ళ పిల్లలందరూ రెడీ అయిపోయారండి. వాళ్ళేమో మేము కారులో వస్తాం, మేము కారులో వస్తాం అంటే అందరం సరిపోం కదా కారులో అని మాకు పాచిపెంట ఆటో స్టాండ్‌లో దించేసే మీరు తర్వాత కారులో వచ్చేయండి అని చెప్పాము. సరే మీరు ఫస్ట్ వచ్చేయండి. మీకు ఆటో స్టాండ్‌లో దించేస్తాను. తర్వాత మేమందరం కారులో వచ్చేస్తాం అన్నాడు. వెంటనే అందరం కారు ఎక్కిపోతున్నామండి. పిల్లలేమో మేము కారులో వెళ్తున్నామేమో అనుకోని అలా చూస్తున్నారు. ఇదిగోండి మా ఊరు బ్రిడ్జి అండి ఇది. డ్యామ్ కట్టకముందు మాకు వాటర్ వచ్చేసేది ఊర్లోకి. డ్యామ్ కట్టిన తర్వాత మాకు బ్రిడ్జి కూడా అయ్యింది. బానే ఉందని మేము ఇంటర్, డిగ్రీ, కాలేజ్ చదివే టైంలో మాత్రం వాటర్‌లోనే నడిచి వచ్చేవాళ్ళం. వర్షంకి మాత్రం ఎప్పుడు కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్ళినా కూడా బట్టలు సగం తడిసిపోయేవండి. అందుకు చాలా ఇబ్బంది అయ్యేది. ఈ బ్రిడ్జి కట్టాక మాత్రం చాలా బావుంది. ఇగోండి పాచిపేంట ఆటో స్టాండ్‌కి కూడా వచ్చేసాము. ఇప్పుడు భోజనం టైం కదా! ఆటోలు ఉంటాయో లేవో అని డౌటు. చూడాలి మా లక్కు. 2:30కి మూవీ అండి. చాలా ఎండగుంది. ఇప్పుడు సమ్మర్ కదా! అస్సలు ఇంట్లో నుంచి బయటకొచ్చేసరికి ఒక అగ్గిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆటో గురించి వెయిట్ చేస్తున్నామండి. మేము ఇంటరు పాచిపేటలో చదివాను. డిగ్రీ చదివే టైంలో మాత్రం సాలూరు వెళ్ళాలి కదా! ఆటోకి బస్సులకి ఎక్కువ వెయిట్ చేసేవాళ్ళమి. బస్ పాస్ మాది. ఇగోండి ఆటో కూడా వచ్చేసింది. ఎక్కేసాం. ఇక్కడి నుంచి సాలూరు 16 కిలోమీటర్స్ అనుకుంటున్నాను. సా పాచిపెంటకి, సాలూరుకి మధ్యలో కోనవలస ఉంటది. నేనెప్పుడు జైపూర్ నుంచి వచ్చినా కూడా కోనవలసలో దిగి పాచిపెంట వస్తానండి. ఇదిగో ఇది గ్రౌండ్ అండి. పాచిపెంట గ్రౌండు. టోర్నమెంట్ గట్టా ఆడుతారు క్రికెటు. మా తమ్ముడు చాలా బాగా ఆడుతాడు. ఈసారి ఎప్పుడైనా వాడిది కూడా వీడియో ఒకటి చేస్తాను. క్రికెట్ ఆడింది. అగోండి ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా! అవన్నీ అవన్నీ దాటి రావాలండి నేను జైపూర్ నుంచి వస్తే మాత్రం. కొండల్లో నుంచి వచ్చి ఇక్కడ కోనవలస దగ్గర దిగి అక్కడి నుంచి పాచిపెంట 8 కిలోమీటర్స్ అండి. మళ్ళీ కోనవలస నుంచి సాలూరు 8 కిలోమీటర్స్. మొత్తం 16 అనుకుంటున్నాను. అయితే ఏమో ఫస్టు మేము డిగ్రీ చదివే టైంలో పాచిపెంట నుంచి సాలూరుకి ఒక 6, 7 ఊర్లు ఉంటాయండి చిన్న చిన్నవి. అన్నిట్లి దగ్గర కూడా ఆపేవారు. మా ఫ్రెండ్స్ ఉండేవారు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఇప్పుడు మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ దిగడం, ఇక్కడ ఆటో ఎక్కడం, లేకపోతే తమ్ముడాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళడం అదే జరుగుతుంది గానీ, బస్సులు మాత్రం చాలా తక్కువ. ఇదిగోండి ఇదే కోనవలస. ఇక్కడి నుంచి సాలూరు 8 కిలోమీటర్స్ అండి. ఇగోండి సాలూరు వచ్చేసాం. సాలూరు బస్ స్టాండ్ అది. డిగ్రీ ఇక్కడే చదివానని చెప్పాను కదా! మళ్ళీ ఇక్కడ దిగి, ఇక్కడి నుంచి మళ్ళీ డిగ్రీ కాలేజ్‌కి ఒక బస్ పాస్ అండి. అదిగోండి అతను మా ఊరతను హాయ్ చెప్తున్నారు. ఇగోండి ఇక్కడ యెల్లో కలర్ బోర్డ్ కనిపిస్తుంది కదా! అక్కడ పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర కూర్చొని మేము వెయిట్ చేసేవాళ్ళమండి డిగ్రీ టైంలో. ఇగోండి లక్ష్మీ హాల్‌కి వచ్చేసామండి. సాలూరు చాలా బావుంటది. ఇక్కడ లక్ష్మీ హాలు 2 సినిమా థియేటర్లుంటాయి లోపల. అయితే ఇంతకుముందు నాకు 'రామ్ చరణ్' చూసిన వెంటనే ఫస్ట్ 'మగధీర' మూవీ గుర్తొస్తది. అప్పుడులో 'మగధీర' రిలీజ్ అయ్యే టైంలో మేమొచ్చాము. వస్తే ఎదురుగా లక్ష్మీ హాల్ ఎదురుగా ఎగ్జిబిషన్ పెట్టారు. మేమేమో ఫస్ట్ ఎగ్జిబిషన్ అయ్యాక మూవీకొద్దామని రెడీ అయ్యాం. ఈలోగా కరెంట్ షాక్ కొట్టి ఒకళ్ళు ఇద్దరో చనిపోయారు. అప్పుడు వెంటనే భయపడి ఇంటికెళ్ళిపోయామండి. నెక్స్ట్ ఒక 2 డేస్, 1 డే తర్వాత మళ్ళీ వచ్చి 'మగధీర' చూసాము. అగోండి అదే చెప్తున్నాను వాళ్ళకి. ఇగోండి వాళ్ళొచ్చేసరికి లేట్ అవుతదేమో మనం లోనకెళ్ళిపోదాం ఎండగుంది కదా! అని అంటే లోనకొచ్చేస్తున్నామండి. టికెట్స్ బుక్ చేసేసారు కదా! ఫోన్‌లో చూపించేద్దామనేసి అనుకున్నాము. ఇదిగోండి ఇక్కడ స్నాక్స్ అన్నీ ఉంటాయి. ఇవి తీసుకొని చా ఇగోండి పెద్ది, పెద్ది, పెద్ది అని ఎంత గట్టిగా అరుస్తున్నారు. మా పిల్లలు కూడా అరుస్తున్నారండి. సినిమా మాత్రం 'రామ్ చరణ్' చాలా బావుందండి. మా ఫేస్‌లో కనిపిస్తుందేమో మీకు ఎలా ఉందని. చాలా బావుంది. మూవీ మాత్రం చూడాలనిపిస్తుంది. 'రామ్ చరణ్' మాత్రం బాగా నటించాడండి. సూపర్‌గుందండి మూవీ మాత్రం. మీరందరూ చూడండి. ఇగోండి సినిమా అయిపోయింది. అందరూ అటు ఇటు అవుతున్నారు కానీ మా పిల్లలు మాత్రం లెగట్లేదు. ఇంకా మూవీ ఉందేమో అనిపిస్తుంది. అంత బావుంది. ఇంకా చూడాలి, చూడాలి అనిపిస్తుంది. ఇగోండి మా అందరం నవ్వుతున్నాము. ఎందుకంటే ఈ మూవీలో మొత్తం పాచిపెంట, సాలూరు, బొబ్బిలి, విజయనగరం అని ఉంది కదా! ఎందుకంటే నేను చదివిన టైంలో విజయనగరం మా జిల్లా అండి. ఇప్పుడు పార్వతీపురం అయ్యింది గానీ
అయ్యే సాలూరులో మూవీ చూస్తున్నాము. పాచిపెంట మా పక్క ఊరే కదా! అవన్నీ వింటుంటే చాలా నవ్వొస్తుంది. అదిగోండి చాలా జనం. అందుకే కాసేపు ఉండాక ఎళ్దామని కారుంది కదా! ఆ ట్రాఫిక్‌లో అవ్వదు కదా! కొంచెం వెయిట్ చేస్తున్నాము. మాకు కొంచెం సాలూరులో షాపింగ్ ఉంది. పిల్లలకి, తమ్ముడికి పంపించేస్తాం. మేము షాపింగ్ చేయాలనుకుంటున్నాము. పిల్లలకి మాత్రం ఈ విషయం చెప్పకూడదు. చెప్పామంటే మా వెనకాలే వస్తానంటారు. ఇగోండి పాచిపెంట లక్ష్మీ హాల్ అండి. బావుంటది. మేమైతే రామభద్రపురం వెళ్ళాలనుకున్నాం. మళ్ళీ పిల్లలతో మళ్ళీ ఒక కార్‌లో అవ్వదు కదా! ఆటోలో దిగి ఎళ్ళమని ఇక్కడే చూసేసామండి. ఇగోండి తమ్ముడు కూడా వచ్చేసాడు. వాళ్ళకి పంపించేస్తాము. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి. సినిమా మాత్రం చాలా బావుంది. అందరూ చూడొచ్చు. పిల్లలు, పెద్దలు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. చాలా బావుంది. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం సూపర్ అండి. బా కుస్తీ, క్రికెటు, నెక్స్ట్ రన్నింగ్ అన్నీ కదా! చాలా బావుంది. మా నిక్షిత్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. అగోండి మూవీ నుంచి బయటకొచ్చినా కూడా ఆడింకా ఆ మూవీలోనే ఉన్నాడు. స్టెప్పులేస్తూనే ఉంటాడు పాటలు పాడుతూ. వాడి అల్లరి మీకు చెప్పాను కదా! కొంచెం అల్లరనేసి. చూడండి ఇప్పుడు సమీక్ష దగ్గరికొచ్చి డాన్స్‌లేస్తుండు. అలాగే అది చేస్తుంటాడు. చాలా ఎంజాయ్ మాత్రం చేశాడులెండి. వాడి కటింగ్ చూడండి ఎలా ఉందో. మొన్నే చేసుకున్నాడు. ఇలా పిల్లలకి పంపించి మేము షాపింగ్ చేయాలనుకుంటున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.